హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అయితే తీవ్ర దాడి. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. రఘురామకృష్ణంరాజుపై అయితే దాడి అమానుషం అంటున్నారండి. సో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జరిగిన భౌతిక దాడి గురించి ప్రస్తావించారు. ఆయన వైఎస్ జగన్కి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని కూడా ఈ ప్రస్తావనలో ఆయన పేర్కొనడం జరిగిందండి. సో కృష్ణంరాజు ఇంకా బ్రతికే ఉన్నారని, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే గడిచాయని, ప్రతి ఒక్కరికి తమ గ్రహాలైతే కలిసి వచ్చి సమయం తప్పకుండా వస్తుందని అన్నారు. తమకు కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉందని అయితే ఆయన అన్నారు. మనిషి చేసే కర్మల వల్ల పాపం పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఒక వ్యక్తిపై చెయ్యి ఎత్తడం అనేది చట్టానికి విరుద్ధమని, రఘురామకృష్ణంరాజు పట్ల వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్కి కృష్ణంరాజుపై చెయ్యెత్తిన వారికి చాలా సమయం ఉందని, ఒకవేళ ఆ అధికారులు రిటైర్ అయినప్పటికీ ఇంకా భూమి మీదే బతికే ఉంటారని, వాళ్ళు చేసిన పనికి తగిన గుణపాఠం దక్కుతుందని అయితే పరోక్షంగా హెచ్చరించారు ఆయన. సో ఒక ఎంపీని కొట్టడం అనేది చాలా అన్యాయం, ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారండి. ఈ విధంగా అయితే ఆవేదన వ్యక్తం చేశారు పెమ్మసాని చంద్రశేఖరరావు.